సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో లాంబ్డా ఫంక్షన్ని ఫిల్టర్ అనే ఫంక్షన్లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అండ్ మ్యాప్ అనే ఫంక్షన్లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పేస్తాము. అలాగే ఈ వీడియోలో చాలా సింపుల్గా రెడ్యూస్ అనే ఫంక్షన్ ఏంటి అండ్ అందులో మన లాంబ్డా ఫంక్షన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో రెడ్యూస్ సార్, అసలు ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ దేనికి వాడతారు? ఎందుకంటే మన దగ్గర ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ని రెడ్యూస్ చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా రెడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ రెడ్యూస్ ఫంక్షన్ వాడతారు. ఏంటండి? టు రెడ్యూస్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఏ సింగిల్ ఎలిమెంట్. సో దానికోసం ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడతారు. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రెడ్యూస్ చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడుకుంటారు. సో మనం సింటాక్స్ అయితే చూద్దాం ఫస్ట్. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఉన్న మ్యాప్ యాజ్ వెల్ యాజ్ ఫిల్టర్ సింటాక్స్ ఉన్నట్టే ఉంటుందా? యా. దీని సింటాక్స్ కూడా సేమ్. రెడ్యూస్ ఆఫ్ ఏదైతే మనం ఫంక్షన్ యూజ్ చేసుకొని రెడ్యూస్ చేద్దాం అనుకున్నామో ఆ ఫంక్షన్ రాయాలి, కామా ఏ సీక్వెన్స్ అయితే మనం రెడ్యూస్ చేద్దాం అనుకున్నామో ఆ సీక్వెన్స్ అయితే మనం రాసేయాలి. వెరీ సింపుల్, యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది కదా సార్. మరి దీని మీద మాకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఇంకొంచెం క్లారిటీగా అర్థమయ్యేట్టు? యా, ఆఫ్ కోర్స్. దీని మీద మనం ఏం ఎగ్జాంపుల్ చూద్దామంటే ఓ ప్రోగ్రామ్ రాసుకుందాం. ఆ ప్రోగ్రామ్ దేనికంటే జస్ట్ టు ఫైండ్ ద సమ్. ఏం సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్ అంటే ఒక లిస్ట్ ఇస్తే దాని సమ్ ఫైండ్ అవుట్ చేసేలాగా ఒక కోడ్ రాసుకుందాం. సో దానికైతే క్వశ్చన్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ సీక్వెన్స్ ఎలిమెంట్స్. సీక్వెన్స్ ఏంటిది? మనకి లిస్ట్ కాబట్టి సో లిస్ట్ ఎలిమెంట్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. సో సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ in given list by using reduce function. సో reduce function యూజ్ చేసుకొని మనమైతే సింపుల్ గా మనకి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనమైతే లిస్ట్ 1 2 3 4 5 అనేది ఇస్తే మనకు వాటి సమ్ ఎంత? 1 + 2 ఎంత అంటే 3. సో 3 + 3 ఎంత అంటే 6. 6 + 4 ఎంత అంటే 10. సో మనకైతే అవుట్పుట్ ఏం రావాలంటే 10 అని రావాలన్నమాట. సో మనం ఈ లిస్ట్ ఇస్తే మనం ఫస్ట్ వితౌట్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ విత్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ తోటి ఎట్లా చేయాలనేది చూద్దాము నెక్స్ట్. అండ్ వితౌట్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్ అనేది ఎట్లా చేయాలనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకోకుండా ఎట్లా చేస్తారు దీన్ని రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని అంటే ఫస్ట్ మనం దానికైతే మనకి ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే సింపుల్ గా రెడ్యూస్ అనే ఫంక్షన్ యొక్క సింటాక్స్ రాసుకోండి. సో ప్రింట్ అనే స్టేట్మెంట్ రాసుకుంటున్నాము అండ్ మనమైతే ఒక లిస్ట్ తీసుకుంటున్నాము. మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఒక లిస్ట్ అండ్ రెడ్యూస్ అనే ఫంక్షన్. సో రెడ్యూస్ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. రెడ్యూస్ ఆఫ్ ఏదో ఒక ఫంక్షన్ పేరు రాసుకోవాలి ఇక్కడైతే, అంటే మనం రెడ్యూస్ చేయాలి అనుకున్న ఫంక్షన్ పేరు రాయాలి అండ్ సీక్వెన్స్ ఏది ఉందో అది రాసుకోవాలి. ఇదైతే సింటాక్స్. రెడ్యూస్ ఆఫ్ ఫంక్షన్ కామా సీక్వెన్స్ అనేది సింటాక్స్ అనమాట. మనం సీక్వెన్స్ ప్లేస్ లో ఏం రాసుకోవాలి? మనం ఏదైతే సీక్వెన్స్ రెడ్యూస్ చేయాలనుకున్నామో అది రాసుకోవాలి. సో నా సీక్వెన్స్ ఏంటి? ఎల్ అనేది నా సీక్వెన్స్. సో ఎల్ అనేది రాసుకున్నా అండ్ ఏదో ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి మనం. సో ఈ ఫంక్షన్ ఏం చేయాలంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సమ్మిట్ అని ఫంక్షన్ పేరు రాసుకుంటా. మీ ఇష్టం అండి, ఫంక్షన్ పేరు ఏదైనా రాసుకోవచ్చు. ఇదేంటంటే 2 వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే సమ్ ఆఫ్ దోస్ 2 వాల్యూస్ a + b అనేది రిటర్న్ చేస్తుంది అనమాట సింపుల్ గా. సో ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఏంటంటే మన లిస్ట్ లో నుంచి 2 ఎలిమెంట్స్ ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్ కి పాస్ చేస్తుంది. అలానే మనం అయితే ఫంక్షన్ నేమ్ ఏంటంటే సబ్మిట్ అనేది ఇచ్చేస్తే చాలు. సో ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అయితే జస్ట్ సబ్మిట్ అని చెప్పి కాల్ చేస్తున్నాం.
సో ఈ రెడ్యూస్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఫంక్షన్ టూల్స్ అనే దాంట్లో ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఏమైనా ఎర్రర్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయగానే అన్రిజాల్వ్డ్ రిఫరెన్స్ రెడ్యూస్ అనేది వస్తుంది చూసారా. ఒకవేళ మనం రన్ చేసినా అట్లనే వస్తుంది, అన్రిజాల్వ్డ్ రిఫరెన్స్ రెడ్యూస్ అనో లేదంటే రెడ్యూస్ మాడ్యూల్ ఈజ్ నాట్ డిఫైన్ అనో వస్తుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ functools ఇంపోర్ట్ రెడ్యూస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. సో సింపుల్ గా మనం ఏం చేయలేదు, జస్ట్ రెడ్యూస్ అనే సింటాక్స్ రాసాము. రెడ్యూస్ లోపల ఫంక్షన్ ఏదైతే యూజ్ చేసుకొని మనం రెడ్యూస్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ రాసాము. ఆ ఫంక్షన్ ఏంటి, సమ్మిట్ అని రాసాము. అందులో a, b అనే 2 వేరియబుల్స్ రీడ్ చేసుకొని వాటి సమ్మని రిటర్న్ చేస్తుంది అది. సో నా సీక్వెన్స్ అయితే దాని తర్వాత రాసుకోవాలి కాబట్టి కామా పెట్టేసి ఎల్ రాసుకుంటా. ఎల్లో నా సీక్వెన్స్ ఉంది కాబట్టి. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో మనకైతే 10 వచ్చేసింది. సో ఈ విధంగా ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఏంటంటే మన లిస్ట్లో మన సీక్వెన్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని తీసుకొని ఈ సబ్మిట్ అనే ఫంక్షన్ కి పంపేసి వాటి యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా రెడ్యూస్ చేస్తుంది. దేన్ని, ఈ సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ ని సింగిల్ ఎలిమెంట్ లాగా రెడ్యూస్ చేసి మనకైతే ఫైనల్ గా మనకు కావాల్సిన సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసింది. సో ఈ విధంగా మనం అయితే వితౌట్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్స్ తోటి చేయొచ్చు, నార్మల్ ఫంక్షన్స్ తోటి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మరి లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఎలా చేయాలి సార్, అది కూడా చూద్దాం. సో లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక లిస్ట్ ని తీసుకోవాలి. సో ఎల్ అనే లిస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఏంటంటే సింపుల్ గా లాంబ్డా ఫంక్షన్ రాద్దాము అనుకుంటున్నా. సింపుల్ గా రెడ్యూస్ అనేది రాయాలి కాబట్టి ప్రింట్ అని, నాకు రెడ్యూస్ అయిన రిజల్ట్ ని ప్రింట్ చేయడానికి ప్రింట్ అనేది రాసా. ఆ తర్వాత రెడ్యూస్ అనే ఫంక్షన్ రాసి అందులో నుంచి ఫస్ట్ అయితే ఫంక్షన్ రాసుకోవాలి. సెకండ్ అయితే మన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది రాసుకోవాల్సి ఉంటుంది. నా సీక్వెన్స్ ఏంటంటే ఎల్ అనేది నా సీక్వెన్స్, దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఫస్ట్ థింగ్ సీక్వెన్స్ ప్లేస్ లో ఏం రాసుకుంటున్నాను, ఎల్ రాసుకుంటున్నాను. అండ్ నా ఫంక్షన్ ప్లేస్ లో ఏం రాసుకోవాలంటే ఫంక్షన్ రాసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఫంక్షన్ ఓన్లీ నాకు రెడ్యూస్ అవుతుంది. సో నేనైతే లాంబ్డా ఫంక్షన్ రాసుకుంటున్నా. ఈ లాంబ్డా ఫంక్షన్ కి మనం పంపించే ఇన్పుట్స్ ఏమేంటి అంటే 2. సో 2 ఇన్పుట్స్ ని స్టోర్ చేసుకోవడానికి a, b అనే 2 వేరియబుల్స్ రాసా. మన ఇష్టం n1, n2 అని రాసుకోవచ్చు. అండ్ కోలన్ రాసా. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఏం రిటర్న్ చేయాలంటే a+b అంటే సమ్ కావాలి కాబట్టి a+b అనేది రిటర్న్ చేస్తున్నా, దట్స్ ఇట్. సో స్టిల్ నాకు రెడ్యూస్ అనే దాని మీద ఎర్రర్ చూస్తుంది. ఏమని, అన్రిఫరెన్స్డ్ వేరియబుల్ రెడ్యూస్. మనం దీన్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే functools అనే దాని నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో functools.reduce అని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ functools అనేది ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత అట్లా రాసుకోవచ్చు, లేదంటే ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ అని షార్ట్ కట్, ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్ అని రాసుకుంటే చాలు. రెడ్యూస్ అనేది ఫంక్షన్ టూల్స్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే మనకి ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో సింపుల్ గా ఇలా రెడ్యూస్ ని ఫంక్షన్ టూల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనం ఫంక్షన్ రాసుకోవాలి. బై యూజింగ్ ఏదో లాంబ్డా ఫంక్షన్ ఆర్ ఎల్స్ బై యూజింగ్ నార్మల్ ఫంక్షన్ రాసేసుకొని ఆ ఫంక్షన్ కూడా నార్మల్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేయాలి పైన. లాంబ్డా ఫంక్షన్ అయితే డైరెక్ట్ సింగిల్ లైన్ లో డిఫైన్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. కామా పెట్టి మన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది రాసేసుకుంటే చాలు. సో మనకైతే 10 అనేది వచ్చేసింది. నేనైతే ఇక్కడ ఇంకొక 5 పెడితే నాకు సమ్ అనేది ఇంకొక 5 అనేది ఎక్స్ట్రా రావాలి. 10 + 5 15 రావాలి. సో రన్ చేసాం. సో 15 వచ్చేసింది. సో సింపుల్ గా ఈ విధంగా మనం వితౌట్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్స్ అండ్ విత్ యూజింగ్ లాంబ్డా ఫంక్షన్స్ తోటి ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని సింపుల్ గా రెడ్యూస్ చేసేయచ్చు టు ఏ సింగిల్ ఎలిమెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూస్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఇన్ తెలుగు. సో మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్ ని ప్రాక్టీస్ చేయండి అండ్ ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.